ఓం శ్రీ గురుభ్యో నమః. నేను షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర రీసెర్చ్ పర్సన్ని. శ్రీ విద్య నా లైఫ్లో ఒక బిట్టు. అలా ప్రతి ఆయుర్వేదం ఒక బిట్టు, సైన్సు ఒక బిట్టు, రసాయనికం ఒక బిట్టు. ఈ విధంగా నా లైఫ్ ఈ షడ ఆమ్నాయ మంత్రములలో ఇవి ఉంటాయి. ఈ దశాబ్దాల ఈ షడ ఆమ్నాయ మంత్రముల ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలకి తెలియచెప్పటానికి నేను ఈ విషయం చెప్తున్నాను. ఏ మంత్రాలు చేయకుండా, ఏ గుళ్ళు గోపురాలు తిరగకుండా, ఏ తీర్థాల్లో స్నానం చేయకుండా, ఏ రంగు వస్త్రాలు ధరించకుండా మాకు స్వచ్ఛమైన ధర్మమైన యథార్థ జ్ఞానం కావాలి అని ఎవరు అనుకుంటున్నా, నేను అది 4 మంత్రముల రూపంలో, మంత్రం అంటే ఆలోచన, 4 ఆలోచనలు ఉంటాయి. ఆ 4 ఆలోచనలు మీకు తెలియచేస్తాను. అయితే అవి వాటిని మించిన జ్ఞానం ఈ విశ్వంలో ఉండదు. అది తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు ఇష్టమేనండి చెప్పండి అంటే కామెంట్ల రూపంలో చెప్పితే నేను అవి చెబుతాను. అయితే అది తెలుసుకోవడం వల్ల ఏంటంటే అంటే 100 అంతస్తుల మేడ లిఫ్ట్ లేకుండా, మెట్లు లేకుండా పైన కూర్చోవటానికి వెళ్ళే విధానం లాంటిది అది. ఏది ఈ మంత్రాలు చేయకుండా, గుళ్ళు గోపురాలు తిరగకుండా, ఇలా లేకుండా బిగిన తెలుసుకునే జ్ఞానం అది. దాన్ని ఆచరిస్తారో మానుకుంటారో మీ ఇష్టం. అది నేను ఇక్కడ ఏ భారతీయుడికైనా వేదాలలో చెప్పింది చెప్పటం వరకే నా పని. అందులో ఉన్న ఏ మంత్రం చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వల్ల బాడీలో ఉపయోగం ఏంటి, ఫిజికల్గా ఏంటి, అది సబ్జెక్టు. ఈ 4 మహామంత్ర విద్యలు మేము తెలుసుకోదలుచుకున్నామండి చెప్పండి అంటే కామెంట్లో పెట్టండి, నేను వాటిని చెబుతాను. వాటిని మించింది ప్రపంచంలో లేదంటున్నా ఆధ్యాత్మికం. ఆ 4 అలాంటి మంత్రాలు. వాటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే నష్టమేంటి, లాభం ఏంటి, ప్రతిరోజు ఒక్కొక్క మంత్రం చొప్పున చెబుతాను. దాన్ని మీరు ఆచరించుకున్నారనుకోండి, అసలు ఇక ఈ ప్రపంచంలో మిమ్మల్ని మించిన ఒక్కసారి గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, మత్తు పదార్థాలు మొత్తం తీసుకున్న ఎక్కే నిషా కంటే ఎక్కువ నిషా ఇంటర్నల్గా వచ్చే మంత్రాలు అవి. అయితే 1 సంవత్సరం తర్వాత వస్తాయి, ముందుగా రావు. అలాంటి మంత్రంగా దాన్ని ఏ ఋషి దాన్ని దర్శించలేదు, ఏ ఋషి ఆ మంత్రదేవతను దర్శించలేకపోయారు ఇంతవరకు కూడా. ఈ విశ్వంలో ఏ మహా ఋషులైనా సరే, ఏ ఋషి పేర్లు తీసుకోండి, కానీ ఇలా ఉంటుంది ఆ రూపమని ఊహగా తెలియచేశారు. అది మీకు నేను తెలియజేస్తాను. మీరు ఆలోచించుకొని ఒక స్థిర నిర్ణయం తీసుకొని మేము ఆ మంత్రం ఆ మంత్రం అంటే ఆలోచన గుర్తుపెట్టుకోండి. మంత్రం అంటే ఎక్కడో గాలిలో ఉండదు. మేము అది తెలుసుకోదలుచుకున్నామంటే మాలో ఉన్న ఆ యొక్క అణువుని అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి, మీకు నేను తెలియజేస్తాను. స్వస్తి.